అది 1989 ఇంటర్నేషనల్ డిజైన్ కాంపిటీషన్ ఒసాకా. ఫైర్ నిప్పు అనే కాన్సెప్ట్ మీద చిత్రలేఖన పోటీలు జరిగినాయి. ప్రపంచం మొత్తం మీద అనేక వేల చిత్రాలు వచ్చినా కూడా ఇండియా నుంచి 3 మాత్రం సెలెక్ట్ అయ్యారు. అందులో డాక్టర్ వేలు ఆనందాచారి కూడా ఒకరు. ఈ చిత్రాన్ని ఒక్కసారి పరిశీలించండి. మానవుడు మెదడులో బాంబింగ్ అనే సమరం మెదడులో దాగి ఉండకూడదు. ప్రేమ కొరవైన నిప్పు కళ్ళలో నిప్పులు కక్కుతున్న వైనం. ఆ పైన శాంతి కపోతం. శాంతికి విఘాతం కలిగినప్పుడు భూమండలం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఈ యొక్క వాటర్ కలర్ చిత్రం ఆనాడు అనేక మంది ప్రజలను ఆకట్టుకుని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈనాడు టెర్రరిజం ఉండకూడదని ఊహించారు ఆ చిత్రకళాకారుడు. కానీ ఈనాటి ఈ యొక్క టెర్రరిజం చూసి చాలా బాధకు గురి అవుతున్నారు. ఏది ఏమైనా మన భారతదేశంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా నిరంతరం పాటుపడుతున్నారు. వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు రక్షగా ఉండాలని మనం ప్రార్థిద్దాం. జై భారత్ మాతాకి.